కృష్ణుని విగ్రహం పాలు తాగుతున్నట్లు, సాయిబాబా కళ్ళలో నుండి నీరు వస్తున్నట్టు, యేసుప్రభు కళ్ళను కదిలిస్తున్నట్లు చాలా వింత సంఘటనలు మనం చూసాం. అండ్ ఇప్పటికీ కొన్ని చూస్తున్నాం కూడా. ఇవి ఎంతవరకు నిజాలో కాదో మనకు తెలియదు, కానీ మన నమ్మకం మాత్రం నిజం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అసలైన వింత 500 సంవత్సరాలుగా మనం పోరాడి సాధించిన అయోధ్య రామమందిరం దగ్గర జరుగుతున్న సంఘటనలు. సీతాపహరణ సమయంలో జటాయువు అనగా రాబందు రావణుడి బారి నుండి సీతను రక్షించబోయి రావణుడితో పోరాడి ప్రాణత్యాగం చేసింది. ఆ తర్వాత పక్షి జాతి కనుమరుగైంది. అంతరించిపోయాయి అనుకుంటున్న పక్షులు గుంపులు గుంపులుగా అయోధ్య చేరుకుంటున్నాయి. అలాగే మన రామసేన అనగా గుంపులు గుంపులుగా కోతుల సంఖ్య పెరిగిపోతుంది. అంటే దీని అర్థం ప్రభు आ रहे हैं और 22 जनवरी को आदरणीय प्रधानमंत्री जी के ही कर कमलों से प्रभु अपने भव्य मंदिर में विराजमान हो रहे हैं।